హలో టుడే స్పెషల్ ఎగ్ మసాలా. ఇది యాక్చువల్గా ఎగ్ బోండాతో చేస్తారు, బట్ మనం స్టైల్లో చూసేద్దాం ఇప్పుడు. ఎస్, బొరుగులు, క్యారెట్, కొంచెం మామిడి తురుము, ప్లస్ ఎగ్స్, ఆనియన్స్, లెమన్ 4 తీసేసుకున్నాను నేను, అంటే దబ్బలుగా. కొంచెం కొత్తిమీర, ప్లస్ ఫైనల్లీ వేరుశనగ విత్తనాలు, కొంచెం సాల్ట్, కారం. సో ఇవన్నీ వేసేసేసి యాక్చువల్లీ ఆల్రెడీ మన ఛానల్లో బొరుగుల మసాలా ఎలా చేసుకోవాలో ఉంది, ప్లస్ చెక్క మసాలా ఎలా చేసుకోవాలో కూడా ఉంది. దాంతోపాటు ఒక లిటిల్ బిట్ గరం మసాలా, ఇది అంతా కూడా సరిపడా వేసుకుని సరిపోతుంది. నేను గరం మసాలా 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, సాల్ట్ తగినంత, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని 1/2 వేసేసుకుంటూ వద్దాం. వేరుశనగ విత్తనాలు ఆల్రెడీ బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసేసుకున్నాను. వేసేసాను. సో వీటన్నిటిని తినటం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు, ఆయిల్ అయితే ఉండదు, కాబట్టి ఎంతో మంచిది. వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇది కొంచెం ట్రై చేస్తే బెటర్. ఇప్పుడు చూసేద్దాం. కొత్తిమీర తురుము పెట్టేసుకున్నాం కదా, అది వేసేసాను. ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కుంటే బెటర్గా ఉంటుంది, తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండదు, స్పైసీగా కూడా బాగుంటుంది, కారం కారంగా తగులుతూ ఉంటుంది కదా, అందుకని. మీరు కావాలనుకుంటే దీంట్లోనే టమోటో కూడా కట్ చేసేసుకోవచ్చు, బట్ ఎగ్ వేసేటప్పుడు ఎల్లో వేయొద్దు, లోపల చందమామ వేయకుండా ఇలా ఓన్లీ వైట్ పైన ఉన్నది వేస్తే సరిపోతుంది. చూసారు కదా అక్కడ ఆ గ్రీన్గా ఉంది మామిడికాయ తురుము. సో నిమ్మకాయ కొంచెం తక్కువ పడుతుంది, డోంట్ ఫర్గెట్. నేను కొంచెం క్వాంటిటీ 4 మెంబర్స్ కలుపుతున్నాను కాబట్టి నేను ఇలా వేసాను. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కాబట్టి నిమ్మకాయ పిండి వేసేసుకున్నాము. వీటిని అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకోవడం, దట్స్ ఇట్. యాక్చువల్గా అయితే ఇదంతా మిక్స్ చేసేసుకునే ముందు చాలామంది బయట తినేటప్పుడు బఠానీతో చేసిన చాట్ కలుపుకుంటారు, బట్ అది వేసుకున్న నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ మనకి మొత్తం అయిపోయింది. ఇట్ వాస్ డన్. లెట్స్ సర్వ్ ఇట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీకు ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను, కమెంట్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ.